క్రీస్తునామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి కీర్తనలు 133:1 బైబిల్ తెరవకుండా ఎవరైనా చదవగలుగుతారా? 133:1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము. మరి ఈ మాట చదివినప్పుడల్లా కూడా మేము మరి మార్చినగర్లో మరి కొత్తపేటలో ఉన్నప్పుడు అక్కడ విమల ఆంటీ ఉంది, మరి నేను పరిమళ ఇద్దరం ఎప్పుడు కొట్లాడుకునే వాళ్ళం. చిన్న ఉన్నప్పుడు ఇద్దరము కొట్లాడుకుంటున్నప్పుడు మాకు అప్పుడు బైబుల్ అంతా తెలియదు, చాలా చిన్నగా ఉన్నాము, ఒక 6th క్లాస్ అట్లా ఉన్నాము. అప్పుడు మరి ఆంటీ ఎప్పుడు వాక్యం గుర్తు చేసేది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం. నిజంగా మరి ఐక్యత కలిగి ఉన్నప్పుడు మరి దేవుని ప్రజలు ఐక్యత కలిగి ఉండడము అది మంచిది. సంఘంలో ఐక్యత కలిగి ఉండడము మంచిది. కుటుంబంలో ఐక్యత కలిగి ఉండడము మంచిది. అది ఎంతో మనోహరము. అంటే ఎదుటి వారు దేవుని ప్రేమను చూస్తారు. ఐక్యత వలన ఎదుటి వారు ఏం చూస్తారంట? నీలో దేవుని ప్రేమను చూస్తారు, నీ సంఘంలో దేవుని ప్రేమను చూస్తారు. అది ఎంతో మనోహరము కదా, ఎంతో మనోహరం, ఎంతో మరి చూడడానికి వినడానికి కూడా అది ఎంతో మనోహరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మరి కుటుంబంలోను సంఘంలోను సహోదరులు సహోదరినిలు ఐక్యత కలిగి ఉండాలి. మరి ఎఫ్ఎస్సి 4:1 చదువుమా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎఫెసీ సంఘం గురించి మరి పౌలు భక్తుడు ఇక్కడ వ్రాస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము. మరి క్రీస్తు ఆత్మ నీలో ఉన్నప్పుడు నీలో ఐక్యత ఉంటుంది, నీలో సమాధానం ఉంటుంది, నీలో ప్రేమ ఉంటుంది. అందుకే ఏమంటారు, ఐక్యము కాపాడుకుంటేందు శ్రద్ధ గలవారే ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు. అంటే ఐక్యత మరి ఎందుకు కోల్పోతామనంటే, ఏవైనా మరి గొడవలు వచ్చినప్పుడు, లేకపోతే ఏవైనా ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఐక్యతను కోల్పోతాం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు సహించుడి, సహనము. మనం క్రీస్తును మనము చూసుకోవచ్చు, ఆయన ఎంత సహనము కలిగి ఉన్నాడో. మరి అటువంటి సహనము క్రీస్తును కలిగిన నీవు కూడా అటువంటి సహనము కలిగి ఉండాలని ఉదయకాలము దేవుడు ఆశపడుతున్నాడు కదా. ప్రేమతో ఒకరినొకడు సహించుడి. నీకు మరి ఏదైనా బాధ కలిగినప్పుడు ప్రేమతో సహించమని మరి దేవుడు ఇక్కడ మరి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయమును సాత్వికముతోను నడుచుకునవలనని మరి బతిమాలుకొనుచున్నానని పౌలు భక్తుడు మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇదే కాలం దేవుడు కూడా మరి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోని మరి మనం నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా. మరి ఐక్యత, ఎప్పుడైతే మనం ఐక్యత కలిగి ఉంటామో ఐక్యత ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అదేవిధంగా మరి కీర్తనలు 147 1 చదవము. 147 యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది,
అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఇక్కడ మరి దేవుని స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది కదా. అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఎప్పుడైతే నిజంగా నువ్వు దేవునికి స్తుతులు చెల్లించడం మొదలు పెడతావో ఆటోమేటిక్గా నీలో ఉన్న ప్రతి బలహీనతను దేవుని సన్నిధానంలో నువ్వు ఒప్పుకుంటావు. నిజంగా మనం ఎప్పుడైతే దేవుని స్తుతించడం, దేవా నా పట్ల చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అని నువ్వు నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలును నువ్వు ఎప్పుడైతే ఎత్తిపట్టి దేవుని నువ్వు స్తుతిస్తావో నీలోని మరి బలహీనతలు కూడా నువ్వు ఒప్పుకుంటా ఉంటావు. నిజంగా మరి ఏమంటారు, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. మన ప్రతి బలహీనత నుండి కూడా మనము విడుదల పొందుకుంటాము. మరి నిజంగా ఈ అధ్యాయం మొత్తం మనం చూసుకున్నట్లయితే మరి 20 వరకు ఇక్కడ చూసుకున్నట్లయితే మరి సృష్టికర్త సృజించిన సృష్టిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. నిజంగా ప్రజల పట్ల ఆయనకున్న కృపను బట్టి, ఆయనకున్న దయను బట్టి మనము మరి దేవుణ్ణి స్తుతించాలి. 147వ కీర్తన నిజంగా 1 నుండి 20 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే నిజంగా ఈ కీర్తన అంతా కూడా దేవుడు ప్రజలను ఏ విధంగా సృష్టించాడు, ఎంత ప్రజల పట్ల మరి కృప కనికరం కలిగి ఉన్నాడో మనము చూడవచ్చు. అదేవిధంగా మరి కీర్తనలు 135 3వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. నిజంగా యెహోవా దయాళుడు, మన దేవుడు దయాళుడు. మరి ఆయనను స్తుతించే వారిగా ఉండాలి, ఆయన నామమును కీర్తించే వారిగా ఉండాలి. అది ఎంతో మనోహరము. మరి నిజంగా ఐక్యత కలిగి ఉండడము అది ఎంతో మనోహరము. మరి దేవుడు సృష్టించిన సృష్టిని అంతటిని బట్టి దేవుని స్తుతించడము ఎంతో మనోహరము. మరి ఆయన దయాళుడు, ఆయన దయాళుడు కాబట్టి మరి ఆయన నామమును స్తుతించడము అది ఎంతో మనోహరమై ఉన్నది. అది మరి మంచిదిగా ఉన్నది. దేవుని స్తుతించడము మంచిది. ఒకసారి 33 వచనాన్ని, కీర్తనలు 33:1 నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. దేవుని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరంగా ఉంటుంది, అంటే మేలుకరంగా ఉంటుంది, మనోహరంగా ఉంటుంది. మరి దేవుని స్తుతించడం ద్వారా నీ జీవితము మారిపోతుంది, నీ స్థితిగతులు మారిపోతాయి. ఎందుకంటే మరి నీ నోట దేవుని నువ్వు స్తుతిస్తున్నావు కాబట్టి. అందుకే ఉదయ కాలము దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నది ఏంటంటే మరి ఐక్యత కలిగి ఉండడము మంచిది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. నిజంగా అది మరి ఆ వచనాలు మనం చూసుకున్నట్లయితే మరి అది ఎంతగానో ఆశీర్వాదకరమైన మాటలుగా ఉంటుంది. మరి మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. మనం